ప్రేరణ నిఖిల్ ఎలాగంటే ప్రేరణ నిఖిల్ ఇక ప్రేరణ గురించి గట్టిగా మాట్లాడుకుంటే ప్రేరణ అసలు ఎఫర్ట్ పెట్టింది అందులో. సో మిగతా వాళ్ళు ఎవరైనా సరే మా వాళ్ళు ఎవరా బాబు అనుకున్నాను. ఇక అంటే ఏనుగు మధ్యలో ఎలుగు పిల్లలాగా సబ్సెప్షన్ వెళ్ళిపోతున్నాను అనమాట. అంత స్పీడ్గా మూవ్ అవుతూ స్పీడ్గా వెళ్ళిపోతూ గేమ్ 100% ఇచ్చింది. అలాగే చూసుకుంటే నిఖిల్ ఆల్రెడీ 5 వీక్స్ నుంచి చీఫ్ అవుతూనే వచ్చారు, చీఫ్ అయ్యారు, ఆ చీఫ్ పొజిషన్లోనే ఉన్నారు. ఎలా చూసుకుంటే నాకు ప్రేరణకి ఇవ్వడం అయితే కరెక్ట్ అనిపించింది. ఆదిత్య ఓం గారు తీసుకున్న డిసిషన్ కూడా చాలా బాగా అనిపించింది. ఇన్నాళ్ళు అంటే కాకపోతే ఇక్కడ కొంచెం సేఫ్గా కావాలని తనకి సపోర్ట్ చేసినట్టు అనిపించింది ఆదిత్య ఓం గారు. ఎందుకంటే నిఖిల్ చీఫ్ అవ్వడం తనకి ఇష్టం లేదు. ఆల్రెడీ 5 వీక్స్ నుంచి ఉన్నారు, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి అనే రీజన్ కూడా చెప్పేసినా బాగుండేది. బట్ ఆ రీజన్ చెప్పకుండా తను ఎఫర్ట్ పెడుతుంది. ఓకే, తన పాయింట్స్ కూడా చెప్పారు. తను ఎఫర్ట్ పెడుతుంది, చీఫ్ అవ్వడానికి అన్ని విధాలా పోరాడుతుంది, చాలా మంచి అమ్మాయి అని చెప్పేసి కొంచెం ఎమోషన్ కూడా అయిపోయింది అక్కడ. ప్రేరణ ఆయన ఆ గుడ్ క్వాలిటీస్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ప్రేరణ గురించి అవన్నీ చూసి తనైతే చాలా ఎమోషనల్ కూడా అయిపోయింది. చాలా బాగా అనిపించింది అక్కడ. ఎమోషనల్ అయిపోయింది. అరే ఎంత మంచిగా చెప్తున్నారంటారు ఆదిత్య ఓం గారు అని ప్రతి ఒక్కరికి కూడా కొంచెం గూస్ బంప్స్ అంటే కొంచెం ఎమోషనల్గా అనిపించే అలాగా అక్కడ మనకి ఆదిత్య ఓం గారి మాటలు అలాగే ప్రేరణ యొక్క ఎక్స్ప్రెషన్స్ కూడా మనకు కనిపిస్తాయి, చాలా బాగా అనిపిస్తాయి అక్కడ చూసినప్పుడు. సో అలాగే చూసుకుంటే నాకు చీఫ్గా ఒక అమ్మాయి చీఫ్ అయితే చూడాలి, లేడీ చీఫ్ చూడాలి అని కాకపోతే ఇప్పుడు దాకా యష్మి, నైనిక అండ్ సీత వీళ్ళు ముగ్గురు లేడీ నాకు అక్కడ అనిపించింది అన్నమాట. వీళ్ళ ముగ్గురు లేడీసే కదా ఆదిత్య ఓం గారు, వీళ్ళు లేడీస్గా మీకు కనపడలేదా? లేడీ చీఫ్ అవ్వాలని చెప్పేసి ఒక డైలాగ్ వేశారు. నాకు అది ఇంట్లో కొంచెం వీళ్ళు ముగ్గురు లేడీస్లా కనపడలేదేమో, సో మొగాళ్ళలా కనిపించారేమో అని నాకు అనిపిస్తుంది. సో లేడీ చీఫ్ అవ్వాలి అని చెప్పేసి అయితే ఇక్కడ ఆదిత్య ఓం గారు అన్నారు. లేడీ అవ్వాలని అనుకుంటున్నాను, అందుకనే నేను నైనిక అది ప్రేరణకి ఓట్ చేస్తాను, నిఖిల్ని తీసేస్తాను అని చెప్పేసి అక్కడితే పాయింట్ చాలా బాగా చెప్పారు అనిపించింది. చాలా బాగా నచ్చింది అనమాట. ఆదిత్య ఓం గారు డిసిషన్ స్పీడ్గా తీసుకోలేరు అనుకున్నాం కానీ బట్ ఈ విషయంలో కొంచెం ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఆల్రెడీ మైండ్లో ఉంది వీళ్ళిద్దరికి వస్తే ఇలా తీసుకోవాలి, వీళ్ళు ఇది అని చెప్పేసి ఒకసారి ఫిక్స్ అయిపోయి ఉన్నారు. అలాగే ఆయన డిసిషన్ కూడా అలాగే తీసుకున్నారు. బట్ ఆ ఇన్స్టెంటివ్లీ అక్కడ అది ఏం జరిగిందో అది చెప్పకుండా ఉన్నా బాగుంటుంది. అలా త్వరగా అయితే కొంచెం తీసుకోలేరు, ఆయన ముందే ఫిక్స్ అయిపోయి మైండ్లో తీసుకోవాలి ఇది ఈ పాయింట్ అని చెప్పి తీసుకుంటారు. అలాగే స్పీడ్గా చెప్పలేరు, తెలుగు రాకపోవడం వల్ల ఏమో ఆయన స్పీడ్గా అయితే మాట్లాడలేరు, కొంచెం స్లోగా మాట్లాడతారు. బట్ ఇలా చాలా కరెక్ట్గా తీసుకున్న పాయింట్స్ అని నాకు అనిపించింది అనమాట. ఆయన కరెక్ట్గా ఆయన చెప్పడం కానీ అంటే తను ఇలా ఆడుతుంది, ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి చెప్పడం. ఆల్రెడీ మీ చీఫ్ చూసా అని నిఖిల్ కూడా ఒకసారి చెప్పుంటే బాగుండు. ఆల్రెడీ మీరు చీఫ్ అయ్యారు, 5 వీక్స్ నుంచి మిమ్మల్ని చూస్తున్నాం, అందుకని కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని కూడా ఒక మాట చెప్పేసి ఉంటే బాగుండేది. పని వదిలిపోయేది అనమాట, నిజం చెప్పేసి ఉండాలి అని. సో అక్కడ కాకపోతే ఈ అంతా అయిపోయిన తర్వాత ఏమనుకోకు అని చెప్పేసి నిఖిల్తో అంటే అన్నా మనం ఏ గేమ్లో ఉన్నా గేమ్ ఆడాలన్నా మనం ఎక్కడుంటే అదే గెలుపు, మనం అక్కడ చీఫ్ లేకపోయినా మన చీఫ్ మనమే అని చెప్పేసి అలా మాట్లాడి పాజిటివ్గా తీసుకున్న నిఖిల్ క్యారెక్టర్ నాకు చాలా బాగా అనిపించింది. సో చాలా బాగా అనిపించింది అన్నమాట. ఆ మాటకి చాలా నచ్చేసాడు నిఖిల్. ఆ మాట ఒక్క మాట చాలు, నువ్వు ఎక్కేసావు, ఒక మెట్టు ఎక్కేసావు అన్నట్టు ఫీలింగ్ వచ్చింది అనమాట నాకు.